రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించింది ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జి వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానకిషోర్, జేఎన్టీయూ వీసీగా బుర్ర వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ వీసీగా వాకాటి కరుణ నియమితులయ్యారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీ, తెలంగాణ వర్సిటీ వీసీగా సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజ రామయ్యర్ ఎంపికయ్యారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ వీసీగా జయేష్ రంజన్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా సురేంద్ర మోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించింది ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జి వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానకిషోర్, జేఎన్టీయూ వీసీగా బుర్ర వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ వీసీగా వాకాటి కరుణ నియమితులయ్యారు. అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీ, తెలంగాణ వర్సిటీ వీసీగా సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజ రామయ్యర్ ఎంపికయ్యారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ వీసీగా జయేష్ రంజన్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా సురేంద్ర మోహన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, ఇన్ఛార్జ్ వీసీల నియామకంపై సంబంధించి అప్డేట్స్ ఏంటి? వ్యాప్తంగా 10 యూనివర్సిటీలకు వీసీల పదవి కాలం ఈ రోజుతో ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైన నిర్ణయమే తీసుకుంది. వాస్తవానికి వీసీల నియామక ప్రక్రియ అనేది ఇప్పుడు కొనసాగుతున్నది. ఈ తరుణంలో ఈరోజు ఇప్పుడు 10 మంది వీసీల పదవి కాలం ముగియడంతో సీనియర్ ఐఏఎస్ అధికారులను యూనివర్సిటీ వీసీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. నిజానికి ఇప్పటికే వీసీలకు సంబంధించి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సెర్చ్ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సెర్చ్ కమిటీలకు సంబంధించి కూడా 1-2 రోజుల్లో వారు కూడా భేటీ కాబోతున్నారు. అయితే మొత్తం వీసీకి వచ్చిన దరఖాస్తుల ప్రక్రియను కూడా రాష్ట్ర ప్రభుత్వము, విద్యాశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 300 పైన ప్రొఫెసర్లు వీసీల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సో నియామక ప్రాసెస్ జరుగుతున్న తరుణంలో ఈరోజు కీలకమైనటువంటి సమావేశం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. దీనికి విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వము 2 రకాలుగా ఆలోచించింది. అయితే గతంలో ఉన్న వీసీలను కొన్ని రోజులు కొనసాగించాలా లేక ఐఏఎస్లను నియమించాలనే దానిపైన ప్రభుత్వము నిన్నటి నుంచి కూడా కొంత చర్చలు జరిపిన తరుణంలో ఈరోజు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జ్ అంటే వీసీలుగా నియమిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి మనం చూడొచ్చు 10 యూనివర్సిటీలు కూడా సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీలకు సంబంధించి అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ కొన్ని చోట్ల కండక్ట్ అవుతున్నాయి. మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలో వీసీల నియామక ప్రక్రియ అనేది జరుగుతున్న తరుణంలో విద్యార్థులకు పాలన పరంగా ఇబ్బందులు కలగొద్దని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇన్ఛార్జ్ ఐఏఎస్లను నియమించింది. అయితే కొత్త వీసీల నియామకం అయ్యేంత వరకు కూడా ఇన్ఛార్జ్ ఐఏఎస్లే 10 యూనివర్సిటీల వీసీలుగా కొనసాగుతారు. ప్రభుత్వము సెర్చ్ కమిటీల భేటీ అనంతరం, అంటే ఒకసారి మనం సెర్చ్ కమిటీ విషయానికి కూడా వస్తే దీంట్లో ముగ్గురికి సంబంధించినటువంటి ప్రొఫెసర్స్ ఉంటారు. యూజీసీ, రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీకి సంబంధించినటువంటి సీనియర్ అధికారులు కూడా ఈ సెర్చ్ కమిటీలో ఐఏఎస్ అధికారులు కూడా ఉంటారు. సో సెర్చ్ కమిటీల భేటీ అనంతరము ఈ అప్లై చేసుకున్న ప్రొఫెసర్ల బ్యాక్గ్రౌండ్ ఏంది, వారు ఎన్ని రోజులుగా ప్రొఫెసర్ వృత్తిలో ఉన్నారు, వారికి ఏదైనా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నదా, వారి అర్హతలు ఏంది, వారు గతంలో ఎక్కడైనా పనిచేశారా, వీటన్నిటి పైన కూడా ప్రభుత్వము ఇటు ఉన్నత విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఒకసారి మనం ఇన్ఛార్జీల వీసీకి వస్తే మొత్తం అందరూ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులే. వీరందరికీ కూడా యూనివర్సిటీల పైన కూడా అన్ని రకాల అవగాహన ఉన్నది. వారినే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఒకసారి లిస్టు మనం చూస్తే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి దానకిషోర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జేఎన్టీయూ వచ్చి బుర్రా వెంకటేశంను నియమించింది. కాకతీయ యూనివర్సిటీకి వరంగల్కు సంబంధించి వాకాటి కరుణను కూడా నియమించడం జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్కు సంబంధించి రిజ్వీని నియమించింది. తెలంగాణ వర్సిటీకి సంబంధించి సందీప్ సుల్తానియా, అదేవిధంగా తెలుగు యూనివర్సిటీకి సంబంధించి శైలజ రామయ్యర్, మహాత్మాగాంధీ నవీన్ మిట్టల్, శాతవాహన సురేంద్ర మోహన్, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఇది మసబ్ ట్యాంక్ హైదరాబాద్లో ఉంటుంది, దీనిలో జేఎస్ రంజన్ను నియమించింది. సో పాలమూరు నదీం అహ్మద్,
అంటే ఈ ఐఏఎస్ అధికారులందరూ కూడా ఇప్పుడు వీసీల నియామకం అయ్యేంత వరకు కూడా మొత్తం యూనివర్సిటీలను వీరే పర్యవేక్షిస్తారు. యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఏమైనా పాలనా పరంగా ఇబ్బందులు ఉన్నా కూడా వీరు అక్కడ విద్యార్థులతోని ప్రొఫెసర్తోని మాట్లాడడం జరుగుతుంది. సో ప్రభుత్వము వీసీల నియామకానికి సంబంధించి ఇంకా కొన్ని రోజుల టైం తీసుకునే అవకాశం ఉంది. ఒక 10 రోజుల నుంచి 15 రోజుల వరకు కూడా కొత్త వీసీల నియామకం జరిగే అవకాశం ఉన్నట్టు ఇటు ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో ఓవరాల్గా గతంతో పోలిస్తే మాత్రం చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం అంటే గడువు పూర్తయిన వెంటనే వీసీలను నియమించడం అనేది మనం చాలా రోజుల తర్వాత ఇప్పుడే చూస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో వీసీల నియామకం విద్యార్థులు కొంత ఆందోళన చేస్తే ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం ఇటు వీసీల పదవి కాలం ముగిసిన వెంటనే మళ్ళీ ఇన్ఛార్జ్ వీసీలుగా నియమించడం అనేది జరిగింది. దీని పట్ల కూడా కొంత ప్రొఫెసర్లు కూడా ఇన్ఛార్జీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే పర్మనెంట్ వీసీలను నియమించాలని చెప్పి చాలా వరకు విద్యార్థులు ప్రొఫెసర్లు కూడా కోరుతున్నారు. అయితే ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి సమావేశాలు కానీ సెర్చ్ కమిటీల ఏర్పాటు చేయడం కానీ ప్రొఫెసర్ల బ్యాక్గ్రౌండ్స్ పరిశీలించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అందులో దీంతో పాటు రాష్ట్రంలో కొంత ఎన్నికల కోడ్ ఉంది కనుక జూన్ 4 తర్వాత ఈ కోడ్కు సంబంధించిన అయిపోవడము ఇట్లాంటివి జరుగుతున్నాయి కనుక సో ప్రభుత్వం కూడా మరీ తొందరపడకుండా అర్హులైన వారికి, ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు యూనివర్సిటీలు మనం చూస్తున్నాము, వరంగల్ యూనివర్సిటీకి సంబంధించి కానీ నిజామాబాద్ ఇట్లాంటి యూనివర్సిటీలకు సంబంధించి వీసీల పైన నేరుగా అభియోగాలు ఉన్నాయి. చాలా వరకు ఇప్పుడు మనం చూసాం విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వీసీల పైన జరిగింది. గతంలో ఏసీబీకి పలువురు వీసీలు పట్టుబడ్డారు. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి వీసీల పైన కూడా విద్యార్థులు ప్రొఫెసర్లు ఆగ్రహంగా ఉన్నారు. ఈసారి నియమించే వీసీలు పారదర్శకంగా ఉండాలని చెప్పి ఇటు విద్యావేత్తలు విద్యావంతులు ప్రొఫెసర్లు అందరూ కోరుకుంటున్నారు. స్టూడెంట్స్ కూడా ముఖ్యంగా గతంలో ఉన్న వీసీలు కూడా కనీసం కలిసే అవకాశం లేదు. 1-2 చోట్ల ఆంక్షలు ఉన్నాయి. విద్యార్థుల పైన కేసులు పెట్టారు, ప్రశ్నిస్తే బెదిరించారు. ఇట్లాంటి ఆరోపణలన్నీ కూడా మనం తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో పనిచేసిన వీసీల పైన చూసాం. సో కొందరి పైన సో ఇప్పుడు ప్రభుత్వము ఆలోచిస్తుంది ఏంటంటే అప్లై చేసుకున్న వాళ్ళల్లో ఎవరు విద్యార్థులతోని కలిసి ఉంటారు, ఎటువంటి పొలిటికల్ పరంగా కూడా రాజకీయ పరంగా కూడా ఎవరు లేరు వీసీలకు సంబంధించి యూనివర్సిటీలలో. ఎందుకంటే చాలా వరకు మనం చూసాం నియామకాలు ఎక్కడ లేవు, ప్రొఫెసర్స్ లేవు, నిధులు లేవు, చాలా వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ తరుణంలో వీసీలు ఖచ్చితంగా అర్హులైన వాళ్ళు ఉంటే యూనివర్సిటీల పరిస్థితి బాగుపడుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు కూడా అర్థమవుతున్నది. అందుకనే ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉన్న తర్వాత కొద్ది రోజులకు పర్మనెంట్ వీసీలను కూడా నియమిస్తారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత వర్గాలు కూడా చెప్తున్నాయి. సో మొత్తంగా కూడా యూనివర్సిటీలు బాగుపడే విధంగా అర్హులైన వారికే వీసీల పదవి ఇవ్వాలని చెప్పి పలువురు రిప్రజెంటేషన్ అంటే విద్యావేత్తలు మేధావులు కూడా అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నేరుగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగిన తరుణంలో ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచించి ప్రతి యూనివర్సిటీలో ఉన్న పరిస్థితులను అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను విద్యార్థులతోని ప్రొఫెసర్లతోని కూడా మాట్లాడి తెలుసుకుంటున్నది. దీనికి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో సెర్చ్ కమిటీలకు సంబంధించి వారు ఇచ్చిన ఏదైతే ప్రతి యూనివర్సిటీకి సంబంధించి 3 పేర్లను ప్రభుత్వానికి ఇస్తారు. ప్రభుత్వం గవర్నర్కి ఇస్తుంది. గవర్నరు మళ్ళీ ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అయితే వీసీల నియామకం చేస్తుంది. సో వీరందరూ కూడా ఇప్పుడు ఇన్ఛార్జీలుగా ఐఏఎస్లను మాత్రం సీనియర్ ఐఏఎస్లను మాత్రం అయితే ప్రభుత్వం నియమించింది. సో విద్యార్థులకు పాలనా పరంగా ఇబ్బందులు లేకుండా వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతుందని. రైట్ విజయ్, థ్యాంక్ యూ.